హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభవ గురించి అయితే మనకైతే ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. ఇదైతే రేపైతే మనకు 18వ తేదీ అయితే మనకైతే అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుంది. ఇందులో ఏంటంటే మీకు ఈకేవైసీ అయిన వారికి మాత్రమే అమౌంట్ అనేది వేయడం అయితే జరుగుతుంది. ఎవరికి ఈకేవైసీ అయిందా లేదా, ఇది ఎలా చెక్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే విధంగా ఈకేవైసీ అవ్వకపోతే ఎలా కంప్లీట్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇక మెయిన్గా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకైతే 18 జూలై 2025 ఆ రోజునైతే మనకైతే అన్నదాత సుఖీభవ అయితే మనకైతే 5,000 అమౌంట్ అనేది వేయడం అయితే జరుగుతుందని మనకు న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే మనకు పిఎం కిసాన్ వచ్చేసి మనకు 2,000 రూపీస్ అనేది వేయాల్సి అయితే ఉంది. ఈ రెండు కలిపి ఒకేసారి వేస్తానని అయితే ముందుగా చెప్పడం అయితే జరిగింది మనకు ఏపీ గవర్నమెంట్. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క పిఎం కిసాన్ డేట్ అనేది మనకి ఇంకా ఇవ్వకపోవడంతో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ అనేది మనకు 18వ తేదీ వేస్తున్నారనేసి మనకు క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో మీరు మీ పేరు ఉందా లేదా ఈ లిస్టులో, మీకు ఈకేవైసీ అయిందా లేదా అనేది నేను ఈ వీడియోలో మీకు చేసి చూపడం అయితే జరుగుతుంది. ఇది మనకు 17 ఈ రోజు 17 అయితే వీడియో చేస్తున్నాను. మీకు రేపు 18 అయితే అమౌంట్ అనేది పడుతుంది. మీరు ఎవరైనా ఈకేవైసీ చేసుకునే వాళ్ళైతే మీరే మీ సొంతంగా ఈకేవైసీ చేసుకోండి, లేదా సిఎస్సి సెంటర్స్కి వెళ్ళి మీరైతే బయోమెట్రిక్ అయితే వేయాల్సి అయితే ఉంటుంది కంపల్సరీగా. అక్కడికి అయితే వెళ్ళి మీరైతే బయోమెట్రిక్ వేసి మీ యొక్క ఈకేవైసీని అయితే మీరైతే కంప్లీట్ చేసుకోండి. ఇంకా మీరు ఈ యొక్క రిపోర్ట్ అనేది లిస్ట్లో మీ పేరుందా లేదని ఎలా చెక్ చేసుకోవాలనేది మీకైతే ఈ వీడియోని నేనైతే చూపిస్తాను. ఇప్పుడు మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరైతే క్లిక్ చేసినట్లయితే పిఎం కిసాన్ సమృద్ధి అనే వెబ్సైట్కి అయితే వెళ్తారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బెనిఫిషియల్ లిస్ట్ అనేసి మనకైతే ఉంటుంది. ఇక్కడ మీరు మీ యొక్క స్టేటు, డిస్టిక్, సబ్ డిస్టిక్, బ్లాక్, విలేజ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు మీ యొక్క బ్లాక్ అనేది అంటే మండలం అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ మండలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకైతే ఇది ప్రాసెస్ అయితే అవుతూ ఉంది. తర్వాత మీ యొక్క విలేజ్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకొని గెట్ రిపోర్ట్ అనేసి మీరైతే ఇచ్చినట్లయితే మీకు మీ యొక్క లిస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీ యొక్క లిస్ట్లో మీ యొక్క పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకొని మీ యొక్క పేరు లేనట్లయితే మీరు అర్హులే అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ లేదా పిఎం కిసాన్కి మీరు అర్హులైతే మీరు వెంటనే వెళ్ళైతే ఈ యొక్క బయోమెట్రిక్ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి. లేనట్లయితే మీకైతే అమౌంట్ అనేది పడడం అయితే జరగదు. కంపల్సరీగా అయితే మీకైతే ఈకేవైసీ అయి ఉంటేనే మీకైతే అమౌంట్ అనేది వేయడం అయితే జరుగుతుంది. ఇదైతే ఖచ్చితంగా మీరైతే కన్సిడర్ చేసుకోండి. వెళ్ళి తొందరగా మీరైతే కంప్లీట్ అయితే చేసుకోండి. అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు ఇలా మీరే యొక్క లిస్టులో పేర్లు అయితే ఉంటాయి. మీకు పేర్లు ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా మీకు ఈకేవైసీ అయిందా లేదని తెలుసుకోవాలంటే మీకైతే నేనైతే ఇంకొక వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ అని మనకు ఏపీ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇస్తుంది. ఇందులో మీరు ఏంటంటే మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసినట్లయితే మీకైతే ఇలా రావడం అయితే జరుగుతుంది. ఇందులో మీరు చూసుకున్నట్లయితే మనకు లాస్ట్లో స్టేటస్ ఎలిజిబుల్ కాదా అనేది మీకు అక్కడే చూపించేస్తుంది. మీరు ఈ యొక్క స్కీమ్కి ఎలిజిబుల్ కాలేదు అనేది మనం ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఇది మీరు చెక్ చేసి ఈకేవైసీ కంప్లీట్ అయిందో లేదో కూడా మీకు ఈ లాస్ట్లో అనేది పడడం అయితే జరుగుతుంది. స్టేటస్ మరియు ఈకేవైసీ కంప్లీట్ అయింది అనేది ఇక్కడే మీకు రెండు మీరైతే తెలుసుకోవచ్చు, మీరు ఎలిజిబుల్ లేదనేది కూడా ఇలా మీరైతే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మనం ఈకేవైసీ ఒకవేళ మీకు ఎలిజిబుల్ ఉండి మీరు ఈకేవైసీ కంప్లీట్ కాని వాళ్ళైతే మీరు ఏంటంటే ఇంకొక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు గ్రామ వార్డు సచివాలయం ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ సెండ్ చేసి కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈకేవైసీ. నెక్స్ట్ మీరు మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి తంబు పెట్టాల్సి ఉంటుంది, లేదా మీకు సిఎస్సి సెంటర్స్ ఏమన్నా దగ్గరలో ఉంటే మీరైతే వెళ్ళి మీరైతే తంబు అయితే వేయచ్చు. ఇలా మీరైతే ఈ యొక్క ఈకేవైసీ కంప్లీట్ చేసిన వారికి మాత్రమే మనకు అలాగే ఎలిజిబిలిటీ అలాగే లిస్ట్ అయితే ఇచ్చారు కదా, వాళ్ళకి మాత్రమే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ కానీ లేదా పిఎం కిసాన్ కానీ అమౌంట్ అనేది రేపు అయితే పడడం అయితే జరుగుతుంది. రేపు ఓన్లీ 5,000 అయితే పడుతుంది అన్నదాత సుఖీభవ. నెక్స్ట్ మనకు పిఎం కిసాన్ అనేది డేట్ ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క 2,000 కూడా పడవచ్చు, లేదా రేపే కూడా వేయచ్చు, మనం అయితే చెప్పలేము. ఇది అనేది ఇంకా క్లారిటీ అనేది కరెక్ట్గా లేదు, మనకు రేపు అయితే చూడాల్సి అయితే ఉంది.
ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా, మీరు ఇలా అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.